హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తాజాగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి ఇక వేసవికాలం రానే వచ్చేసింది. తీవ్రమైన దాహం కూడా వెంటాడుతుంది. మరి ఎన్ని నీళ్లు తాగినా దప్పిక అనేది తీరడం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కూడా చాలా వరకు బాధపడాల్సిన పరిస్థితి కూడా రావడం జరిగింది. కొంతమంది గర్భిణీలకైతే ఈ యొక్క ఇబ్బంది అనేది చాలా వరకు ఉంది. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్, చిన్నపిల్లలు, ఇలా తేడా అనేది లేకుండా చాలామందికి ఈ వేసవి తాకిడి అనేది చాలా వరకు ఇబ్బంది అనేది కలగడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేసవి కాలంలో సాధారణంగా అయితే మనము వట్టిగానే డీహైడ్రేషన్కి లోనవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ డీహైడ్రేషన్ వల్ల శరీరం కోల్పోయినటువంటి లవణాలను తిరిగి ఫిల్ చేయడానికి గాను నీటిలో ఉండేటువంటి ఉప్పు, చక్కెర కలిపి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని మార్కెట్లోకి రకరకాలైనటువంటి ఫ్లేవర్లలో ఓఆర్ఎస్లు కూడా రావడం జరిగింది. మరి వీటిని అతిగా వినియోగించకూడదని కూడా ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక వేసవిలో వీటి వినియోగం చాలా బాగా పెరిగింది. ఈ క్రమంలో డాక్టర్లు కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ వినియోగంపై కీలక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మనం ఈరోజు ఆ యొక్క వివరాలన్నిటి తెలుసుకుందాము. మరి నీరసం, డీహైడ్రేషన్కి బారిన పడకుండా ఉండేందుకు చాలామంది ఈ యొక్క ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ని తీసుకుంటున్నారని, అయితే వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించలేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నేటి కాలంలో చాలామంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన ఓఆర్ఎస్కు బదులుగా ఓఆర్ఎస్ఎల్ను తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది వారిని మరింత ప్రమాదంలో పాడేస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా షుగర్ బాధితులు ఇలాంటి ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ను తీసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా దరిచేరుతున్నాయని కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. మరి ఈ షుగర్ బాధితులు ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడడంతో పాటు వారికి ప్రాణాంతకమయ్యేటువంటి అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచించడం జరుగుతుంది. మరి ఈ ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్లో చక్కెర స్థాయి అధికంగా ఉండడంతో కణాల నుంచి నీరు రక్తనాళాల్లోకి చేరి మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోతుందని కూడా వారు వివరించడం జరిగింది. దీంతో శరీరం మరింత డీహైడ్రేషన్కు గురవుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ షుగర్ బాధితులకు ఎంతో ప్రమాదకరమని కూడా వారు వివరించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఓఆర్ఎస్ పౌడర్ను మాత్రమే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. కనుక ఇకపై మీరు ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ తాగాలని భావిస్తే ఈ యొక్క జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, అదేవిధంగా చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు సూచిస్తున్నట్లు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించగలరు. మరి యొక్క వీడియో ద్వారా మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా తెలియని వారందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వెంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.